నందమూరి వారసుడు మోక్షజ్ఞ బాలకృష్ణ గారి తనయుడు ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని చెప్పేసి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు నందమూరి బాలకృష్ణ గారి డైహార్డ్ ఫ్యాన్స్. సో మోక్షజ్ఞ ఎంట్రీ అనౌన్స్మెంట్ డైరెక్టర్ ఎవరో మనకి తెలిసిందే, హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు. ఎలాంటి జోనర్లో ఉండబోతుంది ఏంటి అనేది అతి త్వరలోనే మన ముందుకు తీసుకురానున్నారు. సోషల్ మీడియాలో అయితే రకరకాల వార్తలు వస్తుంటాయి కాబట్టి ఈ సినిమా ఒక సోషియో ఫ్యాంటసీ డ్రామాతో తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ వర్మ. బికాస్ హనుమాన్ సినిమాని ఒక మైథలాజికల్ బ్యాక్డ్రాప్తో ఒక రేంజ్లో తెరకెక్కించారు. విజువల్ పరంగా లాస్ట్లో హనుమాన్ ఎంట్రీ అప్పుడు గూస్ బంప్స్ వస్తాయి థియేటర్లో. హనుమాన్ అంటేనే గాడ్, సో దాన్ని ఎలా చూపించాలో అలా చూపించారు. సో గూస్ బంప్స్ తెప్పించారు ఇండియా వైడ్గా. అటువంటి డైరెక్టర్తో మోక్షజ్ఞ ఒక సోషియో ఫ్యాంటసీ ప్లస్ మైథలాజికల్ బ్యాక్డ్రాప్తో ఈ రెండు జానర్స్ని మిక్స్ చేస్తూ ఒక స్క్రిప్ట్ని రెడీ చేశారు అట. సో అది September 6th అనౌన్స్మెంట్ రాబోతుంది. September 6th ఎందుకు అంటే అదే రోజున మోక్షజ్ఞ గారి బర్త్డే. సో బర్త్డేని పురస్కరించుకొని బాలయ్య బాబు గారి అభిమానులకి ఇంకా నందమూరి అభిమానులందరికీ కూడా ఈ సినిమా తాలూకు ప్రతి ఒక్క అప్డేట్ని అంటే టెక్నీషియన్ ఎవరు, ఎటువంటి జానర్లో తీయబోతున్నారు ఏంటనేది కూడా చెప్పబోతున్నారు అన్నట్లుగా తెలుస్తోంది. సో మంచి హ్యాపీ న్యూస్ అని చెప్పేసి అనుకోవచ్చు నందమూరి ఫ్యాన్ బేస్ అందరికీ కూడా. అలాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం, ఇంకొక ఎగ్జైటింగ్ విషయం ఏంటంటే అదే రోజు బడా హీరోలు ఆ యొక్క ముహూర్తం ఏదైతే ఆ రోజు అనౌన్స్ చేసేటువంటి రోజు ఉంటుందో ఆ రోజు పెద్ద పెద్ద హీరోలు, ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద హీరోలందరూ కూడా ఆ యొక్క ఈవెంట్లో తలుపుకున్న మెరవనున్నారు అనేటువంటి వార్త కూడా నందమూరి అభిమానులకి అంటే ఒక మంచి కిక్యాస్ లాంచింగ్ నందమూరి మోక్షజ్ఞకి ఉండబోతుంది అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకుంటున్నారు. సో September 6th వరకు మనం వెయిట్ చేద్దాం.